తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి చేవెళ్ల నుంచి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చేవెళ్లలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయా? నేను ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని రాజేందర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఇది బండ్లగూడ జాగీర్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. సో ఏంటంటే చేవెళ్ల పార్లమెంటు మొత్తం కూడా దాదాపుగా 3 వంతుల పట్టణ ప్రాంత ఓటర్లు ఉంటారు, 1 వంతేమో గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉంటారు. సో మనకు కొంత ఉదయం నుంచి కొంత తక్కువగానే ఓటర్లు అయితే వచ్చారు క్యూ లైన్లోకి. సో ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ రాజేందర్ నగర్ సర్కిల్లోని హైదర్గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, పోలింగ్ స్టేషన్. అది 206 పోలింగ్ కేంద్రం. దాదాపుగా గంటన్నర పాటు ఈవీఎం మొరాయించింది. కొంతమంది ఓటర్లు అంటే ఉదయమే ఓటు వేద్దామని వచ్చినటువంటి కొంతమంది ఓటర్లు వెనుదిరిగి వెళ్లారు. ఇప్పటి వరకైతే అది దాదాపుగా సెట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల విషయానికి వస్తే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ 9 గంటల వరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 10% మేర పోలింగ్ శాతం అయితే నమోదైంది. ముఖ్యంగా చేవెళ్ల కావచ్చు, రాజేందర్ నగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, అట్లనే తాండూరు, వికారాబాద్, పరిగి, అన్ని చోట్ల కూడా సో ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుంది. అక్కడక్కడ కొంత ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ కొంత ఆలస్యంగా జరిగింది. కారణం ఏంటంటే టెక్నికల్ గా కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని సెటరేట్ చేసి తర్వాత 7 గంటల 15 నిమిషాలకు 7:20కి అట్లా స్టార్ట్ అయినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఎన్నికల అధికారులు అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి సమస్య ఉందనేది అయితే చెప్పలేదు. కొంత ఇందాక మనం చెప్పినట్టుగా 7:15కు 7:20కి అట్లా స్టార్టింగ్ అయినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతుంది. ఇక ఒకసారి 2019 పార్లమెంట్ విషయానికి వస్తే అప్పుడు బీఆర్ఎస్ రంజిత్ రెడ్డి గెలుపొందారు. సో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, తర్వాత బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉండే. సో ఈసారి ఎట్లా ఉంటుంది ఏందనేది అయితే చూడాలి. సో ఓటర్లు అయితే ఉదయం నుంచి వస్తున్నారు. సో ట్రెండ్ ఇవన్నీ కూడా సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సో ఇప్పటివరకు అయితే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఓటు నమోదు కోసం ప్రయత్నాలు చేసింది. చాలా వరకు ఎక్కువ మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వచ్చేసరికి చాలా తక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవుతూ వస్తుంటుంది. అదే అసెంబ్లీకి అయితేనో బాగానే ఉంటుంది. సో పార్లమెంట్ విషయానికి వస్తే తక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవుతుంది కాబట్టి సో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేందుకు ప్రయత్నాలు అయితే ఎన్నికల కమిషన్ చేసింది. సో ఏర్పాట్ల విషయానికి వస్తే దాదాపుగా వెంటిలేషన్ కానీ తర్వాత లైట్ కానీ సో ఎక్కడైతే ఇబ్బంది అయితే లేదు. సో ఇంకేమన్నా ఫర్దర్ గా నెక్స్ట్ పోలింగ్ స్టేషన్లలో మనం వెళ్తే కనుక ఏమన్నా సమస్య వస్తే మనం చూద్దాం. సో ప్రెసెంట్ అయితే నేను ఉన్నటువంటి ఈ బండ్లగూడ జాగీర్ తర్వాత రాజేందర్ నగర్ ఈ ఏరియాలో అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఓటు హక్కు అయితే ఉదయంనే వినియోగించుకున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 7 గంటల నుంచి ఇప్పుడు 9:30 అవుతుంది కాబట్టి దాదాపుగా 10% మేర పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. సో తర్వాత మనకు 11 గంటలకు డీటెయిల్స్ వస్తాయి. అట్లనే 1 గంటకు ఎలక్షన్ కమిషన్ కూడా డీటెయిల్స్ వస్తాయి. సో ఈసారి ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయాన్ని ఇచ్చారు. కాబట్టి ఉదయం మనకేంటంటే కొంత విలేజ్ లెవెల్లో నేనున్నటువంటి చేవెళ్ల పార్లమెంట్ లో విలేజ్ లెవెల్లో అయితే కొంత ముందుగానే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. సో కొంత పట్టణ ప్రాంతాలలో కొంత 8 గంటల నుంచి కొంత ఎక్కువగా మనకు క్యూ కనపడేది. నేనున్నటువంటి ఈ స్కూల్లో 8 గంటల నుంచి మనకు క్యూ లైన్ కనిపించింది. ఉదయం కొంత తక్కువగా ఒక 4-5 10 మంది అట్లా మాత్రమే ఓటర్లు వచ్చారు. సో ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 9:30 అవుతుంది కాబట్టి కొంత క్యూ లైన్ పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కొంత ప్రశాంతంగా జరుగుతుంది. 1-2 ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించినా కొంత ఆలస్యంగా పోలింగ్
స్టార్ట్ అయినప్పటికీ కూడా సో ఇప్పటివరకు అయితే ఓవరాల్గా అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతుంది. సో మనకు ఇంకా 11 గంటలకు తర్వాత 1 గంటకు ఎంత శాతం నమోదైంది, సో ఎంత మేర ఓటింగ్ నమోదైంది అనేటువంటిది ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ప్రస్తుతానికి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.